రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా ఇరు వర్గాలు తిరగబడ్డాయి. అధికారులు అడ్డం ఉన్నా కూడా పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు అవటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిన్నటి దినాన వార్డులో సిర్రా బాలాజీ కుమార్తె రిసెప్షన్కి అంబేద్కర్ భవన్లో జరుగుతుంది. ఆ రిసెప్షన్ నిమిత్తం మా ఇంటి దగ్గర నుంచి సిర్రా ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి అలాగే వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి బయలుదేరి అలాగా రెల్లి వీధిలో నుంచి వెళ్తుండగా రెల్లి వీధిలో కొంతమంది కుర్రోళ్ళు రోడ్డుకి అడ్డంగా నుంచుని ఉన్నారు. నుంచుని ఉంటే మనోడు వెళ్తున్నప్పుడు హార్న్ కొట్టారు రోడ్డుకి అడ్డంగా ఉన్నారని. అయితే హార్న్ కొట్టుకుని వెళ్ళిన తర్వాత తను ఏదో బూత్ మాటలు ఆడడం జరిగింది. బూత్ మాటలు ఆడితే మళ్ళీ మనోడు తిరిగి వచ్చి ఎవర్రా బూత్ మాటలు తిట్టని చెప్పి అడిగినందుకు వాళ్ళందరూ మూకుంబడిగా అతని మీద దాడి చేసి తను కొట్టడం జరిగింది. కర్రలతో దాడి చేశారు, అలాగే చేతులు కొంతమంది చేతిలో దాడి చేశారు. కొంతమంది ఏదో షార్ట్ మీద ఆయుధాలతో కూడా దాడి చేసి అతన్ని కొట్టడం జరిగింది. నిన్నటి దినాన అతను కొట్టినా మేమందరం ఆపి తను మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా వెనకాల వాళ్ళు తరుముకుండా వచ్చి మేము గదిలో దాచినా కానీ గదిలో ఉన్నవాడిని బైక్ లాక్కొచ్చి మరి కొట్టడం జరిగింది. మేమందరం మా టైంలో మా కుర్రోళ్ళందరూ అలాగే మా పెద్దలందరూ వచ్చి దాన్ని సర్దుమాటు చేసి వాళ్ళందరినీ పంపించేయడం జరిగింది. నిన్నట రాత్రి నుంచి మొదలు వాళ్ళ ఇష్టానుసారమైన బూతులు తిడతా ఉంటే మా ఇంటి మీదకి ఎవరైనా ఇంటి మీద అంటి మీదకి వచ్చేసి ఒక 10 మంది 20 మంది బట్టలు ఇప్పేసుకొని ఇష్టానుసారమైన బూతులతో కర్రలతో వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం ఈ రోజున ఇక్కడ మేమందరం గ్రామస్తులందరూ కోరుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మగోళ్ళు కాదా అభిగడ ఇంటికి రండి అర్జెంట్ గా ఇలా చెప్పండి.
రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇరు వర్గాల మధ్య కూడా సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు అడ్డుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంతమంది గాయపడినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ఈ రోజు ఇరు వర్గాల మధ్యన చిన్న ఘర్షణ పెద్ద ఘర్షణ అయినటువంటి పరిస్థితి. రెండు వర్గాలు కూడా విడివిడిగా వేరువేరు అయ్యి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఇక పూర్తి వివరాలకు వెళ్ళి చూసినట్లయితే ఏదైతే నరసాపురం 27 వార్డులో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి పేటకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం వేరే సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం ఒక మాదిగ సామాజిక వర్గం వాళ్ళు, అదేవిధంగా అదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రెల్లి కులస్తులు సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఏదైతే ఒక వివాహ వేడుక ఉందో వేడికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించిన వారు ఆ రోడ్ల మీద తిరుగుతూ కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో వేరే సామాజిక వర్గం అది అలా చేయకూడదని చెప్పినప్పుడు కూడా ఇరు వర్గాల మధ్యన నిన్నైతే గొడవ జరిగింది. అదే చిలికి గాలి వలన అయిన పరిస్థితి అయింది. ఈ రోజు సాయంత్రం 6-7 గంటల మధ్యన ఒక సామాజిక వర్గంపై వేరే సామాజిక వర్గం దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. రాళ్లు రూకున్నారు. ఆ తర్వాత బీర్ బాటిల్స్ అదేవిధంగా భౌతికంగా కూడా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్నటువంటి నరసాపురం పోలీసులు వెంటనే రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. డిఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇరు వర్గాలకు చెందినటువంటి ఎవరైతే సామాజిక వర్గాలను వాళ్ళందరినీ కూడా ఇళ్లకు పంపించారు. ఒక క్రమంలో అయితే లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మరోపక్క చూసుకున్నట్లయితే అదే ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించారు. ఆ సంఘటన స్థలానికి మరికొద్ది సేపట్లో ఎస్పీ కూడా వస్తున్నారు. అదేవిధంగా ఎంఆర్ఓ కూడా వచ్చి అసలు ఈ సామాజిక వర్గాల మధ్య ఏ ఇష్యూ కారణంతో ఎటువంటి ఘటన జరిగిందనే దాని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా చూస్తున్నారు ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా 144 సెక్షన్ ఉండటంతో ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటకు రానేటువంటి పరిస్థితి. పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఉంది. గ్రామం